మాకు ఏ కథ చెప్పబోతున్నావు? చెబుతా. ఈరోజు మీకు ఓ చక్కని కథ చెప్పబోతున్నాను. బొగ్గును పాలతో కడిగినా దాని మలినం పోదు, అలాగే గంధపు చెక్కకు మసి పూసినా దాని సువాసన పోదు. మంచి ఆలోచనలతో పెరిగిన మనిషి మంచివాడిగానే ఎదుగుతాడు. చెడు ఆలోచనలే వంట పట్టగా చెడ్డవాడిగానే చలామణి అవుతాడు. అలాంటి కథ ఒకటి మీకు చెప్పబోతున్నాను, వినండి. జాగ్రత్తగా పట్టుకో, అందులో విలువైన వస్తువులున్నాయి. పట్టుకుంటాను గాని మీ అక్క, అదే మా కొండమ్మత్తకు మనం వస్తున్నామని తెలుసు కదా, నా కోసం ఏం చేసి ఉంటుందంటావ్? మా అక్క అరిసెలు సున్నుండలు బాగా చేస్తుందిలే. అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి తినే పని మీదే ఉంటాను. తినే పని తప్ప నీకు ఏం పని వచ్చు గనక? అయ్యో జనక, తిండి కలిగితే కండ కలదు, కండ కలవాడే మనిషి అని చాలాసార్లు నువ్వేగా అన్నావ్. అన్నానా? మరి కండలేవి? కొండమ్మత్త పెట్టే తిండి తిని కండలు బండల్లా పెంచుతాన్లే. ఎవరు నువ్వు? నేనా? మీ అమ్మమ్మ మనవరాలి మొగుడి అమ్మమ్మ మనవరాలి కూతురికి కావలసిన వాణ్ణి. ఏంటంటే వీళ్ళ అమ్మ ముని మనవరాలి మొగుణ్ణి నేనే. మా అమ్మ మనవరాలి కూతురు మా అక్క అంటే నువ్వు? అవును, కొండమ్మ గారు పంపితే వచ్చాను. ఈ దిశలో కొండ చర్యలు పడి దారి మూసుకుపోయింది. మీరు ఇబ్బంది పడతారని ముందుగా నన్ను పంపించారు. ఈ దిశలో వెళదాం పదండి. భలే మంచివాళ్ళ ఉన్నావు. అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చేది. పదండి పోదాం. అవును, మా కొండత్త పిండి వంటలు ఏమైనా చేసిందా? ఓహో, లడ్డూలు చేసింది. లడ్డూలా? మరి ఏవి? కావలసిన ఉన్నాయి. అమ్మో! దిగండ్రా, లడ్డూలు కావాలన్నారుగా, దిగండి. ఆహా, నేను దిగను. తిన్న లడ్డూలు చాలు, మా నాన్నకు పెట్టు. ఈ వయసులో నీకు ఇన్ని లడ్డూలు ఎందుకు నాన్న? ఆరోగ్యం దెబ్బతింటది. అయినా మా మీద దాడి చేస్తే నీకేమొస్తుంది? మీ దగ్గరున్న సంచి వస్తుంది. సంచా? అంటే నువ్వు దొంగవా? దారి కాచి దోచుకెళ్లే వాళ్ళని దొంగే అంటారు. ఇస్తారా? చెట్టు పైకొచ్చి ఇంకో 4 లడ్డూలు వడ్డించనా? వద్దొద్దు, మేమే వస్తాం. ఏడా, ఇలా దొంగతనాలు చేస్తూ బతకడానికి నీకు సిగ్గుగా లేదు? కష్టించి సంపాదించిన సొమ్ము నిలబడుతుందిరా, దొంగ సొమ్ము నిలబడదు. తిన్నా వంట పట్టదురా వెధవ. ఏదే కష్టపడి సంపాదించాలా? వాళ్ళు కష్టపడి సంపాదించారు కాబట్టే ఇదిగో ఇలా నా వశం అయింది. దొంగ సొమ్ము వంట పట్టింది కాబట్టే నా ఒంటికి ఇలా కండబట్టింది. చేసిన తప్పుడు పనిని సమర్థించుకుంటున్నావా? నువ్వు బాగుపడవురా. మహామంత్రి, మా పాలనలో ప్రజలంతా క్షేమమే కదా? ఎవరికి వారు వారి వారి కులవృత్తులను సక్రమంగా చేసుకుంటూ
ప్రజలకు ఉపయోగపడుతూ వారి మనుగడ సాగిస్తున్నారు. సోమరితనమును దరిచేరనీయక వృత్తిని దైవంగా పూజిస్తున్నారు. మహామంత్రి మంచి మాటలు చెప్పారు. మా బాధ్యతలు మాకు మరోసారి గుర్తు చేశారు. మేం ఏ నిర్ణయం తీసుకున్నా మాకు మన రాజ్యానికి భంగం కలిగించినదే అయ్యుంటుంది. వెళ్ళిరండి. ఏ ముసలే, నా బట్టలు, మరచెంబులు, ఇత్తడి బిందెలు, రాగిడేశాలు, ఇంకా బోర్డని సామాన్లు ఉండాలి. ఏమైనాయి? ఊరి వాళ్లకు దానం ఇచ్చాను. ఏంటి, దానం ఇచ్చావా? సొమ్ము నాది, పుణ్యం నీదా? పుణ్యం నీకేరా, నాకెందుకు వస్తుంది? నువ్వు ఎవరి దగ్గర సొమ్ము దొంగలించుకొచ్చావో వారికి వస్తుంది. సాటి మనిషికి ఉపకారం చెయ్యకపోయినా పర్వాలేదురా, అపకారం మాత్రం చెయ్యకూడదు. దానికి మించిన పాప కార్యం మరొకటి లేదురా. రే నాయనా, పెద్దదాన్ని చెబుతున్నాన్రా, ఈ దొంగతనాలు మానేసి బుద్ధిగా ఉండరా నాయనా. మా పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించు స్వామి. మీరు పరిపాలించే రాజ్యంలో పుట్టడం నిజంగా మా అదృష్టం. మీరు చల్లగా ఉండాలమ్మా. వదలండి, నన్ను వదలండి. మహారాణి గారి పాదాల మీద పడి నా పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆగండి, అతన్ని వదలండి. అమ్మా, నేనొక దొంగని. చెప్పేవారు సాకేవారు లేక చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ బతికాను. నాకు పేరు పెట్టేవారు లేక అందరూ నన్ను దొంగ దొంగ అని పిలుస్తున్నారు. ఈ బతుకు వ్యర్థం అనిపించింది. అతన్ని మన కోటకు తీసుకురండి. మహారాజా, నాదొక కోరిక. ఎంత మాట! నాకు తీరిక దొరకనంత కోరికలు మీరు కోరాలి. వాటిని తీర్చడంలో నేను తలమునకలు కావాలి. మీ కోరికలు తీర్చడం కన్నా మాకేం కోరికలుంటాయి? నేనొక వ్యక్తికి మన కొలువులో పనిస్తానని మాట ఇచ్చాను. ఇదే నా కోరిక. ఈ మాత్రం దానికి నన్ను అడగాల? అది కాదు మహారాజా, అతను ఒక దొంగ. ఏమిటి, దొంగ? అవును, మన కొలువులో పని కల్పిస్తే దొంగతనాలు మానేస్తానన్నాడు. మహారాజా, మీరేం ఆలోచిస్తున్నారో నాకర్థమైంది. అతను ఒక దొంగ అనేగా. అతను దొంగే కావచ్చు, కాని నిజాయితీగా నా ముందుకొచ్చి నేను దొంగను అని ధైర్యంగా చెప్పాడంటే, మన కొలువులో పని ఇచ్చినట్లయితే మంచిగా బ్రతుకుతానని అన్నాడు అంటే అతను మారినట్టేగా. నేను మాట ఇచ్చాను. అతను మన రాజ్యంలో పుట్టినవాడు, మన బిడ్డతో సమానం. ఏమంటారు? ప్రజలను బిడ్డల్లా చూసుకునే ఇలాంటి మంచి మనసున్న మీరు మాకు రాణిగా రావడం మా అదృష్టం. మీ కోరిక తీరుస్తాం. అదేంటి దగదగా మెరిసిపోతుంది? అదే
వజ్రమణి ఎంతో మహత్యం కలది. ఆ మణి ఉన్న చోట అష్టైశ్వర్యాలకు లోటుండదు. ఆ మణిని పూజించిన వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు. మహారాజా, కొత్తగా మన కొలువులో చేరినవాడు వజ్రమణిని అపహరించుకుపోయాడు. అడ్డు వెళ్లిన మన భటులను తీవ్రంగా గాయపరిచాడు. ఎంత ఘోరానికి పూనుకున్నాడు! వెతకండి, రాజ్యం నలుమూలలా వెతకండి. వాడి శిరస్సు ఖండించి భద్రంగా వజ్రమణి తీసుకురండి. అయ్యో, దొంగ ఎంత పని చేశాడు! మహారాణి నమ్మి కొలువులో పెట్టుకుంటే నమ్మక ద్రోహం చేశాడు. అవునవును, దొంగ చేసింది క్షమించరాని నేరం. పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో కాని పోదు. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, వజ్రమణి అపహరణకు గురి కావటానికి కారణం ఎవరు? ఇంకెవరు? దొంగ కాదు. కాదా? ప్రజలను బిడ్డల్లా చూసుకునే మహారాణి అతనికి మంచి దారి చూపించాలనుకుంది. అందుకే మహారాజా వారి మన్నన కోరి కోటలో కొలువు ఇప్పించింది. అక్కడితో ఆమె బాధ్యత తీరింది. మహారాజా వారి బాధ్యత ప్రజల బాగోగులు చూసుకోవటం, రాజ్యాన్ని, రాజ్య ప్రజలను కాపాడటం. తన కోటలో ఉన్న విలువైన వజ్రాన్ని కాపాడలేనివాడు రాజ్యాన్ని కాపాడగలడా? దానికి ఎంతో సమయస్ఫూర్తి కావాలి. లోక కళ్యాణం చేయగల సమర్థుడు కావాలి. ఆ లోపం రాజావారిలో ఉంది కాబట్టే దొంగకు వజ్రమణి అపహరించే అవకాశం కలిగింది. మన అసమర్థత ఎదుటివాడికి మనల్ని మోసం చేసే అవకాశం కల్పిస్తుంది. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఈ కథలో మీకు తెలిసిన నీతి ఏమిటి? సమయస్ఫూర్తి, సమర్థత ఉంటే మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు.